శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 20వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి దశమి, సాయంత్రం 4:01 వరకు. ఈరోజు నక్షత్రం ఆశ్లేష, ఉదయం 10:24 వరకు. ఈరోజు వాద్యం రాత్రి 11:29 నుండి రాత్రి 1:13 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి ఉదయం 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి మధ్యాహ్నం 3:28 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:27 నుండి మధ్యాహ్నం 2:54 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:14 నుండి ఉదయం 7:40 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:44 నుండి ఉదయం 10:30 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:14. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:47. ఇంకా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన, విద్య, ఉద్యోగ విషయాలు నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా నిదానంగా సాగుతాయి. మాతృవర్గీయులతో మాట పట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అందులో రెండవది వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అన్ని రకాల వారికి ఆదాయం బాగుంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగ హోదాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థికపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి ముందుకు సాగగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించి పాత రుణాలను తీర్చగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. సహ ఉద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు.